హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా ఎంపీసీ విద్యార్థుల కోసం అనేక వీడియోస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు నేను తీసుకున్నటువంటి టాపిక్ ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్. మీకు అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్లో ఉమెన్స్ కాలేజీలకు ఉన్నంత డిమాండ్ దేశంలో ఇంకెక్కడ లేదు. అబ్బా, ఆ నారాయణమ్మ కాలేజ్ దగ్గర కానీ, ఆ బీవీఆర్ఐటీ ఉమెన్స్ కాలేజ్ దగ్గర కానీ పడిగాపులు కాస్తుంటారు పేరెంట్స్. ఒక్క సీట్ ఇవ్వండి సార్, ఒక్క సీట్ ఇవ్వండి సార్ అని చెప్పేసి. ఇంకెక్కడా లేవు ఉమెన్స్ కాలేజీలోనే, ఢిల్లీ లోపల ఎక్కడా లేవు, నాకు తెలిసి తమిళనాడులో కూడా ఎక్కడా లేవు, ఇంక ఏ రాష్ట్రంలో, ఈవెన్ బెంగళూరులో అంత పెద్ద మార్కెట్లో కూడా ఎక్కడ ఉమెన్స్ కాలేజీలు లేవు. పాపం మన తెలుగు పిల్లలకి, తెలుగు పేరెంట్స్కి పర్టికులర్గా ఫాదర్స్కి కన్సర్న్ ఎక్కువ. సేఫ్టీ సెక్యూరిటీగా మా పిల్లలు ఉంచాలనేటువంటి తపన, ఎక్కడ మా పిల్లలు ఎక్స్ప్లాయిటేషన్కి గురవుతారనేటువంటి భయం మన వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఉమెన్స్ కాలేజీలకి అంత క్రేజ్ ఉందన్నమాట. అందుకని నేను ఈరోజు ఈ వీడియో పట్టుకొచ్చేసిన. నార్త్లో ఇప్పుడు ఈ యొక్క యూనివర్సిటీ IGDTUW ఏదైతే ఉందో, నార్త్లో ఎవరు ఉమెన్స్ కాలేజీలో చదవరు. అందువల్ల ఇది ఎంత మంచి కాలేజ్ అయినప్పుడు కూడా మీకు కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. పేరెంట్స్ మంచి కాలేజ్ అంటే దాదాపు 56 లక్షలు హైయెస్ట్ ప్యాకేజీ, 26 లక్షలు అంటే ఈక్వలెంట్ మన NIT వరంగల్ దగ్గర అనుకోండి. అంత మంచి కాలేజీ. ఈ కాలేజీ గురించి తెలుసుకుంటే మీరు రేపు జాక్ ఢిల్లీ ఏదైతే ఉంటుందో, కౌన్సిలింగ్ ఉంటుందో, దాంట్లో పార్టిసిపేట్ చేసినట్లయితే మీకు సీట్ ఈజీగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ పెద్ద కాంపిటీషన్ అనేది లేదు. ఇది ఓన్లీ ఢిల్లీ పౌరుల కోసం ఒకటే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఆడపిల్లలు ఉండేటువంటి కాలేజీలోనే మా పిల్లలను చదివించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది కూడా అమ్మాయిల కోసం ఢిల్లీ హెడ్ క్వార్టర్స్లో, ఇది కాశ్మీరీ గేట్ దగ్గర ఉంటుంది. కాశ్మీరీ గేట్ అంటే ఢిల్లీ పోయిన వాళ్ళకి అర్థం అవుద్ది, మెట్రో లాస్ట్ స్టాప్ అనమాట ఇది కాశ్మీరీ గేట్ అనేది. సో ఇది 1998లో ఎస్టాబ్లిష్ చేయబడిందండి. రిలేటివ్లీ చిన్న సైజ్, ఎందుకంటే ఢిల్లీలో చాలా కాస్ట్లీ ఏరియా కాబట్టి 60 ఎకరాల్లోనే ఉంటుంది. కానీ కాశ్మీరీ గేట్ మెట్రో స్టేషన్కి ఇది చాలా దగ్గరగా ఉంటుంది అన్నమాట కాలేజీ. సో JEE మెయిన్స్ ఆధారంగా అడ్మిషన్స్ జరుగుతాయి. కానీ ఇప్పుడు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా వీడియో చేస్తూ ఉంటాను, జాక్ ఢిల్లీ జాయింట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ అంటారు. జాక్ అంటే జాక్ ఢిల్లీ కౌన్సిలింగ్లో మన వాళ్ళకి మస్తు సీట్లు వచ్చే అవకాశం ఉందండి. జాక్ ఢిల్లీలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. జామియా మిలియా యూనివర్సిటీ కానీ, లేకపోతే ఇప్పుడు ఈ ఉమెన్స్ యూనివర్సిటీ కానీ, ఇట్లా ఒక 10 మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. అసలు వాస్తవంగా ఇప్పుడు మన దగ్గర తీసుకోండి, CBIT కానీ VNR కానీ మనం సీట్ తీసుకోవాలన్నట్లయితే 97 to 98% ఉండాలి. నీకు 90%కి వచ్చేస్తుంది అక్కడ. కానీ కంపారిటివ్లీ CBIT కన్నా ఇప్పుడు జామియా మిలియా కానీ, లేకపోతే ఇందిరాగాంధీ యూనివర్సిటీ కానీ, ఇవన్నీ నేషనల్ రెప్యుటేషన్ ఉన్నటువంటి యూనివర్సిటీస్. 25 లక్షల నుంచి 30 లక్షలు యావరేజ్ ప్యాకేజ్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ అనమాట. టాప్ 10లో ఇండియా లెవెల్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్. అమ్మాయిలు కూడా ఎంతో అద్భుతమైనటువంటి పాలిష్డ్ పిల్లలు వస్తారు. మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఢిల్లీలో హ్యాపీగా మీరు చదువుకోవచ్చు. ఇది మీ ఆప్షన్ కూడా నోట్ చేసి పెట్టుకోండి. నేను ఈ జాక్ ఢిల్లీ వచ్చినప్పుడు మీకు అందరూ కూడా ఇస్తాను. ఎవరైతే మా దగ్గర పెయిడ్ కౌన్సిలింగ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా మేము జాక్ ఢిల్లీ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. జాక్ ఢిల్లీ ఆప్షన్స్ ఎందుకంటే ఢిల్లీ మా బేస్ ఉంటుంది, మేము ఎక్కువ అడ్మిషన్ చేస్తాం. ఇప్పుడు GD గోయంకా యూనివర్సిటీ కానీ, లేకపోతే బెన్నెట్ యూనివర్సిటీ కానీ, SRM యూనివర్సిటీ కానీ, మానవరచన యూనివర్సిటీ కానీ, గీతా యూనివర్సిటీ, రకరకాల ఏదైతే ఢిల్లీ యూనివర్సిటీస్ మా ఢిల్లీలో ఆఫీస్ ఉంది కాబట్టి ఎక్కువ అడ్మిషన్స్ చేస్తాం ఢిల్లీకి. ఎట్ ది సేమ్ టైం ఈ జాక్ ఢిల్లీ కౌన్సిలింగ్ ఆప్షన్స్ కూడా నేను పెట్టిస్తాను. సార్ జాక్ ఢిల్లీ కౌన్సిలింగ్ ఎప్పుడు అవుతుందంటే మీకు జోషా కౌన్సిలింగ్లో 3rd phase 4th phase అయిపోయిన తర్వాత అక్కడ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మీకు ఖచ్చితంగా మాతో ఎవరైతే అలైన్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఆప్షన్ నేను ఎక్స్ప్లోర్ చేసి పెడతాను. సో ఇక్కడ ఎటువంటి కోర్సెస్ ఉన్నాయనేది మనం చూసినప్పుడు ECE, CSE, IT, మెకానికల్, ఆటోమేషన్ ఇంజనీరింగ్, ఇటువంటివన్నీ కూడా కోర్సులు ఉన్నాయి. ఫీ స్ట్రక్చర్ కూడా చాలా తక్కువ అండి, 73,000 సంవత్సరానికి. హాస్టల్ ఫీజు కూడా చాలా తక్కువ, 88,000. అంటే 1,60,000, 1,60,000 అంటే 4 సంవత్సరాలు కలిపి 6 లక్షల్లో మీకు క్లోజ్ అయిపోతుంది. వెరీ రీజనబుల్. ఢిల్లీ లాంటి మహానగరంలో, కాశ్మీర్ గేట్ లాంటి సిటీ ఏరియాలో మీకు 6 లక్షల రూపాయల్లో అయిపోవటం, అందులో ఉమెన్స్ యూనివర్సిటీ కావటం, అది కూడా నేషనల్ వైడ్ యూనివర్సిటీ. పెద్ద పెద్ద కంపెనీస్ వస్తాయి, మైక్రోసాఫ్ట్, అడోబ్, గూగుల్, ఇటువంటివన్నీ కూడా వచ్చినాయి అనమాట. లాస్ట్ ఇయర్ 2024 తీసుకున్నప్పుడు 56 లక్షల ప్యాకేజీ అడోబీ వీళ్ళకి ఆఫర్ చేయడం అనేది జరిగింది. ఓకే, అదేవిధంగా యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు 23 లక్షలు ఉంది. మెకానికల్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఇంప్రెసివ్ ప్లేస్మెంట్స్ రావడం జరిగింది. ఎందుకంటే ఆ ఏరియా ఏదైతే ఉందో కాశ్మీరీ గేట్ సరౌండింగ్స్లో అనేక వందలాది మెకానికల్ కంపెనీస్ ఉండటం వల్ల మీకు మంచి మెకానికల్ వాళ్ళకి కూడా మంచి ఇది వచ్చినాయి. సో వీటి యొక్క ఒకసారి మళ్ళీ ప్రోకాన్స్ మనం కానీ చూసినప్పుడు ప్లేస్మెంట్స్, లొకేషను, అఫోర్డబుల్ ఫీజు, ఈ 3 కూడా మనకి మంచి విషయాలు తెలుసుకోవచ్చు. దీంట్లో నెగిటివ్ విషయాలు ఏమన్నా కొన్ని ఉన్నాయా అంటే, స్మాల్ క్యాంపస్ ఏరియా అండి. అడ్మిషన్ కొట్టడం అంత ఈజీ ఏం కాదు, మనకి ఈజీనే. ఎందుకంటే మనకి JEE పర్సెంటేజ్ అనేది అందరు కూడా 95 వచ్చేస్తాయి కాబట్టి మనం అప్లై చేసుకుంటే మనకి ఈజీగానే వచ్చేస్తుంది. సో మీరు నిజంగా ఈ కాలేజీ గురించి అడ్మిట్ అవ్వాలనుకున్నట్లయితే మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మా దగ్గర కెరీర్ కౌన్సిలింగ్కి రండి, తీసుకోండి. జాక్ ఢిల్లీతో పాటు మహారాష్ట్రకు సంబంధించింది కానీ, జాక్ సంబంధించింది కానీ, లేకపోతే అన్నా యూనివర్సిటీలో ఉన్నటువంటి అదర్ స్టేట్ కోటా సీట్లు కానీ, ఎన్నైతే అంటే అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియాస్ ఉన్నాయో
అన్లీష్డ్ ఏరియాస్ ఉన్నాయో అటువంటి వాటి అన్నింటిలో కూడా మీకు ఆప్షన్స్ పెట్టించి మీకు ఒక మెరుగైనటువంటి ఛాయిస్ని ఇవ్వడంలో జోష్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మరియు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ మీకు అండదండగా ఉంటుంది. కేవలం 10,000 రూపీస్ మీరు పే చేస్తే ఎవ్రీథింగ్ అప్ టు యువర్ అడ్మిషన్ విల్ టేక్ కేర్ ఆఫ్. అదొకటే కాదు, మా దగ్గర పైథాన్ సాఫ్ట్వేర్ కోర్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు ప్లేస్మెంట్ రోడ్ మ్యాప్ కూడా ఇందులో ఇచ్చేసేయడం జరుగుతుంది. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కనే బెల్ బటన్ ఉంటుంది నొక్కండి. సో దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.